మా మధ్య ఎంత మంచి పరిచయం ఉందో నీకు తెలియటం కోసం అతను నన్ను సహాయం అడిగిన విషయం నీకు చెప్పాను. కానీ నువ్వు అది మనసులో దాచుకోకుండా అతన్ని తప్పు పట్టడానికి ఆ విషయాలన్నీ వాడుకున్నావు. అది పద్ధతేనా? నీ నోటి దురుసుకి అద్దు అదుపు అనేదే లేదా? ఆవేశంలో తెలియకుండానే నోరు జారాను పెద్దమ్మా. సారీ. నాకు సారీ చెప్పి ఏం లాభమే? జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిందిగా. నీ వల్ల నేను తప్పులో పడ్డాను, స్వార్థపరురాల్ని అని అనిపించుకున్నాను. ఇన్నేళ్ల మా పరిచయంలో శ్యామ్ గారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఈరోజు ఆయనన్న మాటలకి నాకు తల తీసేసినట్టయింది. నీ వల్ల మా మధ్య ఉన్న రిలేషన్ పాడవకూడదని నీకు మొదట్నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అదే జరిగేలా చేశావు. నన్ను క్షమించు పెద్దమ్మా. నేనన్న మాట ఇంత దూరం తీసుకొస్తుందని నాకు తెలియదు. నేను తప్పు చేశాను, కానీ నేను కావాలని చేయలేదు పెద్దమ్మా. నీ పేరు చెడగొట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. ఊరుకో, నిన్ను ఏడిపించాలని నేను కోపగించుకోవట్లేదే. నీ తప్పు నీకు తెలిసి రావాలనే చెప్తున్నాను. ఆవేశం అనార్థాలకే దారితీస్తుందే. అందుకే ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. ముందు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్విలా దురుసుగా ఉంటే ఎక్కువ రోజులు నువ్వు ఆ ఉద్యోగంలో ఉండలేవు. దయచేసి శ్యామ్ గారితో గొడవ పెట్టుకోకే. నీ మంచికే చెప్తున్నాను, అర్థం చేసుకో.